విశాఖ ఉత్సవాలు ప్రారంభం. విశాఖ ఉత్సవాలకి విచ్చేసినటువంటి అశేషమైన ప్రజానీకానికి స్వాగతం, సుస్వాగతం. విశాఖ ఉత్సవాలే ఒక బ్రాండ్ ఇమేజ్ ఇచ్చేయనేటువంటి మాటను తెలియజేస్తారు. సో విశాఖపట్నం అనేసరికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంతోనే ఈ రోజు విశాఖ ఉత్సవానికి కూడా మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో చదువుకొని ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఇక్కడ ఈ రోజు విశాఖ ఉత్సవంలో పాల్గొనడం మంచి అదృష్టంగా భావిస్తాను. దుబాయ్ ఫెస్టివల్ ఎలా ప్రపంచం గుర్తు పెట్టుకుంటుందో వైజాగ్ ఫెస్టివల్ అలా గుర్తు పెట్టుకుని ప్రపంచ ప్రయాణికుల్ని ఇక్కడికి తీసుకురావాలి. ఈ ప్రాంతం అంతా కూడా చూస్తూ మహాపట్నంగా తయారైనటువంటి సందర్భం. ఒకసారి ఇక్కడ అలవాటైతే ఎక్కడ ఉంది. ఆ కష్టాలన్నీ మర్చిపోయేంత చక్కటి వాతావరణాన్ని ఇచ్చింది విశాఖపట్నం ప్రజలకి. ఈవేళ సంక్రాంతి తర్వాత మళ్ళీ సంక్రాంతిని ఈవేళ కల్పించే భాగంలో బాధ్యత భాగ్యం కల్పించినందుకు నమస్కారాలు తెలియజేస్తాను. చాలా సంతోషం ఈ రోజు ఈ ఉత్సవాలు జరగటం. బీచ్ ఒడ్డున ఆ ప్రశాంతతను కానీ ఒక్కసారి ఆహ్వానిస్తే ఈ వారం రోజులు 5 రోజులు వారు పడ్డ కష్టం అంతా పోతుంది. అది మన విశాఖపట్నం ప్రజల యొక్క అదృష్టంగానే భావిస్తాను. విశాఖ ఉత్సవం పెట్టడం వల్ల బ్రాండ్ ఇమేజ్ కూడా పెరుగుతుంది కదా. వర్ణనాతీతమైనటువంటి అందాలు, ఆరోగ్యానికి ప్రతిరూపమైనటువంటి సందర్భాలు విశాఖ సొంతం. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా చూడాలనుకున్నటువంటి ప్రాంతం విశాఖపట్నం. అంటే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది అనేసి నేను జీవితం అంతా గుర్తుంచుకునే ప్రాంతం ఇది. ఇక్కడ పుట్టడం మా అదృష్టం. ఈ ఫెస్టివల్ లో ఆనందం పనిచేసి ఈ ఉత్సవాన్ని ఇంకా జయప్రదం చేయవలసింది కోరుతూ విశాఖపట్నం జిల్లా నాయకులు కూడా మంచి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశారు. విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజల్ని సంతోష పెట్టడానికి ఈ ఉత్సవాలు ఒక ప్రధాన కారణం అమ్మా. బెస్ట్ పార్ట్ ఆఫ్ విశాఖపట్నం ఇస్ ద పీపుల్ ఆఫ్ విశాఖపట్నం. ఈ రోజు మనకు విశాఖ ఉత్సవం మన అందరికీ గర్వకారణం.